హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మా ఇంటి దగ్గర ఉన్న చిన్న మినీ గార్డెన్ మేము ఎలా పెట్టామో చూపిస్తాను చూడండి. ఇప్పుడు చలికాలం వెళ్ళిపోతుంది కదా! ఎండాకాలం వస్తుంది కదా! మేము కొన్ని విత్తనాలు వేసాము. మొలకలు కూడా వచ్చాయన్నమాట. మొలకలు పెడుతున్నాము. చూడండి ఒకసారి ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్ని చూడొచ్చు. నాకు సపోర్ట్ చేయండి. ఎలా ఉందో చూడండి. చూసి చెప్పండి ప్లీజ్. కొన్ని మిరపకాయ గింజలు వేసాను అనమాట. అవి కూడా వచ్చాయి. కొన్ని టమాటాలు వేసాము. కొన్ని బంతిపూలు వేసాను అనమాట. మా వారికి టైం దొరికినప్పుడల్లా ఇంకా అవి మొలకలు రాగానే తీసి గార్డెన్లో పెడుతూ ఉంటారనమాట. చిన్న ప్లేస్ చిన్నది. దాంట్లోనే మేము ఆర్గానిక్గా అన్నీ చేసుకుంటాము. దగ్గర మేము ఇక్కడికి వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి మేము ఇలాగే చిన్నగా పెట్టుకుంటాం అనమాట. సీజన్ బట్టి పెట్టుకుంటాము. ఎక్కువ పెట్టుకోము. ఇంట్లో మట్టికి సరిపోతే చాలా అని పెట్టుకుంటాము. చిక్కుడుకాయ కూడా వస్తుంది. ఈసారి ఏంటంటే మామిడి చెట్టు వచ్చింది మాకు. 3 ఇయర్స్ అయింది. నా బర్త్డేకి పెట్టాను అనమాట. మామిడి చెట్టు కూడా వచ్చింది. పూల చెట్టు పెట్టుకున్నాము. పొమగ్రానేట్ చెట్టు కూడా ఉందన్నమాట. చాలా బాగా వచ్చాయి. చూడండి చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో. తులసి గింజలు వేసాము. అవి కూడా వచ్చాయన్నమాట. చిన్నగా ఏంటంటే మేము ఇక్కడ ప్రతి ఒక్కటి ఒక ప్లాస్టిక్, ఇంకా కొన్ని ప్లాస్టిక్ సామాన్లు కానీ ప్లాస్టిక్ కవర్లు తప్ప మిగతా అంతా మేము వంటలు కిచెన్ సంబంధించినవన్నీ ఇక్కడ వేస్తాం అనమాట గార్డెన్లో. అందుకే ఆర్గానిక్గా బాగా వస్తాయి మాకు చెట్లు. పోయిన సంవత్సరం అయితే ప్రొమగ్రానేట్ అయితే అసలు ఆకులు కూడా కనపడలేదు. అంతగానం ప్రొమగ్రానేట్ వచ్చాయన్నమాట. చాలా బాగా వచ్చాయి. ఎంత బాగా పండిందంటే అంత బాగా పండింది అనమాట. ఇక్కడ చూడండి ఇదే ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది. పోయిన సంవత్సరం అయితే ఫుల్ నిండిపోయింది. ఎట్లా అంటే పిట్ట ఎలా ఉంటుందో అట్లా ఫుల్ కవర్ అయిపోయింది. అంత బాగా వచ్చింది. ఈసారి చూడాలి ఈ ఇయర్ ఎలా వస్తుందో ఏమో అని. ఎందుకంటే మేము తినే ప్రతి ఒక్కటి కూరగాయలు కానీ ఫ్రూట్ కానీ అన్నీ వేస్తాము. పప్పాయ పప్పాయ చెట్టు చూడండి ఎలా వచ్చాయో. ఇంకా మేము ఇంటి పక్కన వాళ్ళకి వీళ్ళకి ఇస్తాము. ఇంకా మా మమ్మీ మా డాడీ వాళ్ళకి కూడా ఇస్తుంటాము పండినవి. అంటే 2 రకాలు వస్తున్నాయి. కూడా చిన్న పప్పాయ వస్తుందన్నమాట. ఒక పెద్ద పప్పాయ వస్తున్నాయి. అనుకోకుండా తిని గింజలు వస్తాయా రావా అని వేసాము. అవి కూడా వస్తున్నాయి. చాలా బాగా వస్తున్నాయి అనమాట. ఎందుకు అలాగా అంటే మనం తినే ప్రతి ఒక్కటి దీనికి ఎరువు అనమాట. ఉల్లిగడ్డ పొట్టు కానీ, గంజి నీళ్ళు కానీ, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అన్నీ వేస్తూ ఉంటాము. దానికి ఏ మందు వేయము, ఏ కెమికల్స్ వేయమన్నమాట. ఇక్కడ చూడండి పొమగ్రానేట్ చెట్టు పైన ఇంట్లో పక్షి ఉండాలి, బర్డ్ ఉండాలి, గూడు ఉంది. చూసినావా? పిచ్చలు గూడు పెట్టానమాట. ఎంత బాగుందో, చాలా మంచిగా అనిపించింది. దానికి ఒక ఇల్లు కట్టుకుంది. చాలా బాగుంది అనమాట. అక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడేమో చిన్నవి మొలకలు వేసాము. బంతిపూలు అవి బాగా వస్తున్నాయి. మళ్ళీ కరివేపాకు చెట్టు అనమాట. ఇది ఒక టబ్బు తీసుకొని టబ్బులో పెట్టాం అనమాట. ఇది చిన్నగా అంటే ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ మేము విత్తనాలు వేసేస్తాం. దాంట్లో మంచిగా మొలకలు వస్తాయి. ఇంకా మా వాటి టైం వచ్చినప్పుడల్లా మొలకలు తీసేసి ప్లేస్ ఉన్న వాటిలో అవి పెడతారనమాట. చెట్టు పైన తొండ వచ్చింది. ఇంకా తొండ రాగానే వాళ్ళు డాడీకి ఇస్తాం. తొండలు బల్లు పువ్వులు ఇవి మామూలే. మా పాప భయపడుతుంది. వెళ్ళిపోయింది. అది మనుషుల శబ్దం విని వెళ్ళిపోతాయి, ఉండవు అక్కడ. ఉండరు మిగతా పడుతుంది. గన్నేరు పువ్వు చెట్టు చూసారా ఎంత బాగా వచ్చిందో. బొకే మాదిరి కనిపిస్తుంది కదా, నిండుగా ఉంటాయి ఎప్పుడు ఆ చెట్టుకు పువ్వులు. మా పాప బర్త్డేకి పెట్టింది అనమాట. చెట్టు 1 ఇయర్ అవుతుంది, 1.5 ఇయర్ అనుకుంటా. బాగా వస్తాయి, ఎప్పుడు ఫుల్గా ఉంటాయి పువ్వులు దానికి.
ఇది కరివేపాకు చెట్టు అనమాట. మేము తెచ్చినప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. తీసుకొచ్చి 1.5 year అవుతుంది. ఎన్నిసార్లు ఇరిగిపోయిందో, ఎన్నిసార్లు మళ్ళీ వచ్చిందో, చచ్చి బతుకుతుంది. ఇప్పుడు చూడండి గుండు మీద పెలకున్నట్టు చెట్టు అంతా కింద ఏది లేదు, పైన ఊరికే కొమ్మలా వచ్చింది. ఎందుకంటే మేమే కావాల్సినట్లు చేస్తున్నాము. చెట్టు పెరగాలంటే కింద కొమ్మలన్నీ తీసేస్తూ ఉంటే అది పెరుగుతూ ఉంటాయి అనమాట. అందుకే టబ్బులో పెట్టాం. బాగా గట్టిగా పెరిగినాక గట్టిగా అయిన తర్వాత అప్పుడు భూమిలో పెడతాం అనమాట. బంతిపూలు అవి వచ్చాయి, మా వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. మినీ గార్డెన్లో పెడుతున్నారు. మొలకలు వచ్చాయి అనమాట దానివి. ఏంటంటే మేము చేస్తున్నామని మాతో పోటీ పడతారు. పోటీ పడొద్దు, నేర్చుకోవాలి. మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మా దగ్గర చూసి నేర్చుకోవాలి. నేర్చుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మాతోటే పోటీ పడతారు. నాకు అది నచ్చదు. మా దగ్గర చూసి నేర్చుకోవాలి, హ్యాపీగా ఉండాలి. అంతేగాని మాతో పోటీ పడుతూ ఉంటారు. నాకు అది నచ్చదు. అది కూడా మా ఏజ్ వాళ్ళు కాదు, మాకన్నా చిన్నవాళ్ళు, మాకన్నా పెద్దవాళ్ళు మాతో పోటీ పడతారు. మా ఏజ్ వాళ్ళు పోటీ పడితే బాగుంటుంది. చిల్లరగా బిహేవ్ చేస్తారు కొంతమంది అయితే మా దగ్గర. ఇక్కడ మేము ఉన్న చోట ఏంటంటే మొత్తం వ్యవసాయం అనమాట. కొత్త పొలాలు అవి ఇవి ఉంటాయి. ఇప్పుడు పిట్టలు, పక్షులు అవి ఇవి తిరుగుతుంటాయి. చాలా బాగుంటుంది అనమాట నేచర్. చాలా బాగుంటుంది. మేమే కావాల్సుకుంటాం. ఇక్కడ చూసుకొని వచ్చాము. మా బ్రౌనీ గారు చూడండి అలా చూస్తున్నాడు. వేరే కుక్క ఇది రాకూడదు. వచ్చిందా గతం ఇంకా అయిపోయి ఇంకా దాని వెంబడి పడతాడు. దాన్ని తరిగి కొట్టేదాకా వదలడు. ఎంత చెప్పినా వినడు. అంటుంటేనే ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాడు. వెళ్ళి గొడవ పడి పడతాడు, లేకపోతే కొరికించుకొని వస్తాడు ఇంటికి. మొత్తం గొడవ పడడం అయితే తప్పదు. రాని ఇది దీనికి కూడా ఏమైనా కట్టేసావా డాడీ? మ్యాంగో ట్రీ అది ఇట్లా వీ షేప్లోకి వచ్చేసింది. అది ఒకటి మరి ఎట్లా, మరి అది ఎట్లా స్ట్రైట్ అయితే మరి అది కింద పడిపోతుంది. చూసినా సైడ్కి అటొకటి ఇటొకటి అన్నట్టు వీలాగా వచ్చేసింది మొత్తం. జామ చెట్టు ఎడబెడతావు మరి? నాకు జాంకాయలు అంటే చాలా ఇష్టము. జాంకాయలు తీసుకొచ్చినప్పుడల్లా నేను తింటూ ఉంటాను. తైవాన్ జామ అంట ఒకసారి తీసుకొచ్చాము. వారు తిన్నాము. తిన్న తర్వాత గింజలు లాంటివి ఏవో పడ్డాయి. అక్కడ గార్డెన్లో వేసాము. అది అనుకోకుండా మొలకొచ్చింది. బ్రౌనిష్గా రెడ్డిష్గా గ్రీనిష్గా కలర్లో వచ్చింది. అది వచ్చింది. ఇప్పుడు అది గట్టిగా అయిన తర్వాత తీసి నేల మీద పెట్టాలని చూస్తున్నారు. మేము బకెట్లో పెట్టాం అనమాట. అనుకోకుండా ఏ గింజలు వేసినా వస్తున్నాయి. ఇక్కడ ఈ నేల మొత్తం ఇక్కడ వ్యవసాయం సంబంధించింది. వస్తాయేమో మరి చూద్దాం. ఈ మామిడి చెట్టు చూడాడు స్ట్రైట్గా వచ్చేటట్టు తీసిన కానీ ఇది అటు ఇటు ఇట్లా అవుతుంది. మా 3 years అవుతుంది. దాదాపు దగ్గర ఒక 40-50 సార్లు ఇచ్చేసి ఉంటారు. పిల్లలు, కుక్కలు ఇచ్చినా సరే ముందుది వచ్చిందనమాట. వచ్చింది కానీ అదేంటో వీ షేప్లో వస్తుంది, మధ్యలో రాకుండా. ఈ సంవత్సరం వచ్చింది, మొలక అదేంటంటే పూత వచ్చింది, కాయ వచ్చింది. ఫస్ట్ టైం వచ్చినవన్నీ రాలిపోతాయంట కదా మా వారు అన్నారు. రాలిపోయిన పర్వాలేదు, మంచిగా బలంగా అయితే నెలకుంటే తర్వాత ఎలాగన్నా వస్తుంది అని అన్నారు. అదే దానికి ఇలా వీ షేప్ ఉంది. దాన్ని స్ట్రైట్ చేసి కర్ర పెట్టి సెట్ చేస్తున్నారు మా వారు. ఈ కొమ్మ పైకాను డాడీ ఒకసారి చూద్దాం. ఏమంత కింద పడిపోతుంది. ఇది కొమ్మ పైన కొమ్మ ఇది 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 పైక ఇట్లా. కానీ ఎందుకు అది ఇప్పుడు ఏం చేయాలి? అది ఇట్లా మొత్తం చిక్కుపడిపోయింది కదా ఇటు అటు. నెత్తిలో వేసుకొని వచ్చింది చూడు బ్రానెట్రా. మొత్తం నెత్తిలో ఏదో ఉంది వాడికి మొత్తం. ఓకే
మల్లె చెట్టు వస్తుంది చూసారా, ఇది 1.5 ఇయర్ అయింది. ఇది కూడా తీసుకొని వస్తుంటే కానీ త్వరలో తక్కువ వస్తాయి. ఇంకా ఎండాకాలం రానేలేదు, అప్పుడే మల్లె మొగ్గలు వచ్చేసాయి, మల్లెపూలు వచ్చేసాయి అనమాట, ఫుల్గా వచ్చేసాయి. ఇదేమో తైవాన్ జామ చెట్టు. అంటే గార్డెన్ చూడండి, మా ఇంటి ముందర పార్క్ పెద్ద ఖాళీ స్థలం, ఆ పక్క మొత్తం వ్యవసాయం అనమాట. ఇదేమో కరివేపాకు చెట్టు. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్లో చెట్లకి ఎలాంటి ఫెర్టిలైజర్స్ వేయాలి ఏంటి అనేది చిన్న చిన్న చిట్కాలు పెట్టాను, చూడండి వీడియోస్. చాలా యూస్ఫుల్ టిప్స్ పెట్టాను మీకు. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.